ఆస్కార్కు మన లేడీస్. మన దేశంలో అందరికీ సమాన న్యాయం జరగడం సులభమైన న్యాయానికి కులం, మతం, ప్రాంతం ఉంటాయా? కంటికి కనిపించేది, చెవికి వినిపించేది అంతా న్యాయమేనా? तेरे जैसी औरतों के लिए सरकार की एक स्कीम है जिसे आश्रित कोटा कहते हैं। मतलब कि पुलिस वाले की विधवा होने के नाते तुझे रमन की नौकरी मिलेगी। रमन के जैसे। देविका पीपल, उम्र 14-15 साल, माता पिता राम पीपल, रानी पीपल, लालीपुर गांव में मजदूरी करते हैं। शव कल गांव के कुएं में मिला था। कैसे आया यहाँ पे? ऑटो ने फेंक दिया। ऐसा क्यों करेंगे वो? आप लोग भी हर चैनल पे छाए हुए हो, बधाई हो। हाँ, बहुत बढ़िया, डटी रहिए दीवान जी। आंखें बंद कर, सांस ले, सांस छोड़। शुरू करना, मुसलमानों का गढ़ है। इस देश में दो तरह के छुआछूत हैं। एक वो जिसे कोई छूना नहीं चाहता, और दूसरा वो जिसे कोई छू नहीं सकता। సంధ్యా సూరి దర్శకత్వం వహించిన సంతోష్ సంబంధించే ప్రశ్నలు ఇవి. యూకే ప్రభుత్వ నిర్మాణ భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ సినిమాను ఇప్పుడు ఈ దేశం తన అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్కు పంపింది. లాపత్ లేడీస్తో పాటు ఆస్కార్లో సంతోష్ కూడా భారతీయ మహిళల కథలను పోటీకి నిలపనుంది. ఈ వ్యవస్థ ఎలా నడుస్తుందో వ్యవస్థతో తలపడినప్పుడే సగటు మనిషికి తెలుస్తుంది. సామాజిక వ్యవస్థలో తన కంటిపై వర్గం ఎలా వ్యవహరిస్తుందో తెలిసి వస్తే పాలన వ్యవస్థలో తన కంటిపై అధికారి, ఆ పై అధికారి ఎలా వ్యవహరిస్తారో తెలిసి వస్తుంది. ప్రతి వ్యవస్థకు వర్షించే కళ్ళు, కాటేసే కోరలు ఉంటాయి. ఎవరి మీద వర్షించాలో, ఎప్పుడు కాటేయాలో దానికి తెలుసు. అది మారాలని అందరికీ ఉంటుంది. వ్యవస్థ కూడా తాను మారాలని అనుకోవచ్చు, కానీ మారదు. మారాలనుకున్న మనుషులు మారనివ్వరు. ఏదో కొద్ది వెసులుబాటులో కాసెంత గాలి ఆడి పనులు అవుతుంటాయి, అంతే. డాక్యుమెంటరీ మేకర్ సంధ్యా సూరి తీసిన సంతోష్ సినిమా మన భారతీయ వ్యవస్థ, అది కుల వ్యవస్థ కానీ పాలన వ్యవస్థ కానీ ఎలా వ్యవహరిస్తుందో ఒక బాలిక చావు ఆధారంగా చర్చిస్తుంది. ఒక మహిళా కానిస్టేబుల్ కళ్ళతో సామాజిక వ్యవస్థను, న్యాయ వ్యవస్థను చూసి ప్రేక్షకుల మనసుల్లో ప్రశ్నలు నాటుతుంది. అసలు కథ ఏమిటి? సంతోష్ సినిమాలో ప్రధాన పాత్రధారి సంతోష్ సైని అనే మహిళా పోలీస్ కానిస్టేబుల్. ఈ పాత్రను చాలా ప్రతిభావంతమైన నటిగా పేరు పొందిన షహనా గోస్వామి పోషించింది. ఉత్తరప్రదేశ్ వంటి ఒక కల్పిత రాష్ట్రంలో సంతోష్ ఒక కానిస్టేబుల్కి పెళ్ళవుతుంది. కానీ భర్త హఠాత్తుగా మరణిస్తాడు. నా కొడుకును మింగింది అని అత్తగారు సూటిపోటి మాటలంటే అమ్మగారింట్లోనే వారు తిరిగొచ్చిన కూతురిని రకరకాలుగా బాధలు పెడతారు. దాంతో గత్యంతరం లేక భర్త మరణం వల్ల వచ్చే కారుణ్య నియామకంలో ఆమె కానిస్టేబుల్ అవుతుంది. కానీ పోలీసులంటే బయట ఉండే మనుషులు లాంటి వారినని దారుణమైన పురుష సామ్యం, కులపేత్రం, అవినీతి, మతద్వేషం ఉంటాయని తెలుసుకుంటుంది. ఆ సమయంలోనే ఒక అట్టడుగు వర్గం బాలిక శవం ఊరి బావిలో దొరుకుతుంది. అగ్ర కులాల వారే ఆమెను చంపి బావిలో పడేశారని గ్రామస్తులు విచారణకు వెళ్ళిన సంతోష్కి చెబుతారు. అక్కడి నుంచి ఆమె ఎలాంటి ప్రయాణం చేసిందనే కథ. మహిళలపై హింసకు వ్యతిరేకంగా లండన్లో పుట్టి పెరిగిన బ్రిటిష్ ఇండియన్ సంధ్యా సూరి గతంలో ఐ ఫర్ ఇండియా డాక్యుమెంటరీలో చాలా అవార్డులు పొందింది. భారతదేశంలో స్త్రీలపై సాగే హింస మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని ఇండియాలోని ఎన్ఓలతో చేస్తున్నప్పుడు నిర్భయ ఘటన ఆమెను హతస్తురాలని చేసింది. ఆ సమయంలోనే నిరసనలు చేస్తున్న స్త్రీలను అదుపు చేసే మహిళా కానిస్టేబుళ్ల కళ్ళల్లోని బాధ, ఆవేదన చూసినప్పుడు ఆమెకు సంతోష్ సినిమా తీయాలని అనిపించింది.
అయితే దీని నిర్మాణం కోసం ఆమె యూకే, జర్మనీ, ఫ్రెంచ్ దేశాల ఫిల్మ్ పెండింగ్ ఏజెన్సీల భాగస్వామ్యం కోరింది. సునీత రాజ్వల్, సంజయ్ బిస్టోయ్ తదితరులు ఇందులో నటించారు. ఆస్కార్ ఎంట్రీ. మేలో జరిగిన 77వ ప్రశంసలు పొందిన సంతోష్ను 97వ ఆస్కార్ అవార్డుల పోటీలో తన దేశ అఫీషియల్ ఎంట్రీగా పంపాలని యూకే భావించటం ఈ కథకు దర్శకురాలికి దక్కిన గౌరవంగా భావించాలి. ఇప్పటికే మన దేశం నుంచి వెళుతున్న లాపత్ లేడీస్ స్త్రీల కథ కాగా సంతోష్ కూడా స్త్రీల కథే కావటం విశేషం. మరి మన భారతదేశంలో నిర్మితమైన స్త్రీలపై ఈ యొక్క సంతోష్ మూవీని ఆస్కార్కి వెళ్ళటం సంతోష్ తగ్గ విషయం. అదేవిధంగా ఆస్కార్కి అవార్డు పొందుతుందని మనమందరం ఆశిద్దాం. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.